ఆల్ వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి స్వాట్ అనాలిసిస్. సో స్వాట్ అనాలిసిస్ అంటే చాలామందికి తెలియదు. సో స్వాట్ అనాలిసిస్ అంటే బేసిక్గా మన యొక్క స్ట్రెంగ్స్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్స్ అనేది మనం అనలైజ్ చేసుకోవాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఏంటి అంటే వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెసెస్ ఏంటి, వాళ్ళ అనాలిసిస్ ఏంటి, వాళ్ళ ఆపర్చునిటీస్ ఏంటి, వాళ్ళ థ్రెట్స్ ఏంటి అని చెప్పేసి అనలైజ్ చేసుకోవాలి. సో బేసికల్గా ఎప్పుడైనా సరే ఏమవుతుంది అంటే మనము ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆ ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే టైంలో మన గురించి మనం ఆలోచించుకొని మన దాని మీద మనం రిఫ్లెక్ట్ చేసుకొని మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి, మన ఆపర్చునిటీస్ ఏంటి, మన థ్రెట్స్ ఏంటి అనే దాన్ని ఒక పేపర్ మీద పెడితే సో మన లైఫ్కి అసలు మీనింగ్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో మనం దేని గురించి కష్టపడాలి, ఎక్కడ కష్టపడకూడదు, ఎక్కడ బాధపడకూడదు, ఎక్కడ మనకి జరిగినవి ఏంటి అవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటే మన మీద మనకి ఒక అవగాహన అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.